చేతిని నా దేవుడు వేడుకొంటిని. ఆయన తన దేవాలయం నుండి నా వేడుకలు ఆలించెను. నా మొర ఆయన చెవిని పడెను. సిద్ధేశమునకు ముందు వచ్చినాము. హృదయ పరివర్తనం చెందుడు, పరలోక రాజ్యము సమీపించుచున్నది అని ప్రభు పలుకుచున్నాడు. ప్రభు మీతో నుండుగాక, మీ ఆత్మతోను గాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగుగాక. 10వ అధ్యాయము 31వ వచనం నుండి 42వ వచనం వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 31 నుండి 42 వరకు వచనములు. యూదులు మరలా ఆయనను రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకునేది. యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని, వానిలో దేని కారణం తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహింతురు. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించింది, కానీ ఆయన వారి చేతులలో పడక తప్పుకుని పోయెను. యోహాను మొదట బాప్తిజమును ఇచ్చిన యోర్దాను ఆవలి తీరునకు యేసు మరలా వెళ్ళి అతడనే ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను సూచక క్రియలు ఏమీ చేయలేదు, కానీ ఈయనను గురించి అతడు చెప్పినది అంతయు యథార్థము అని వారు పలికిరి. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. పాస్కా కాలం 5వ వారంలో ఉన్న ఈరోజు శుక్రవారం. వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే. మనందరం కూడా పవిత్ర శుక్రవారాన్ని కొనియాడతాం. దానికి ముందు శుక్రవారం ఈరోజు యూతులు ఏ విధంగా ప్రభువును రాళ్లతో కొడుతున్నారో మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఈ వారమంతా కూడా యూదులు యేసు ప్రభుని వాదించారు, ఆయనతో గొడవ పెట్టుకున్నారు. అలాగే ప్రభువు తాను దేవుడి కుమారుడని, తండ్రి ఆయనను ప్రతిష్ఠించి ఈ లోకానికి పంపించాడని, మరి ప్రభువు ద్వారానే రక్షణ కార్యం నెరవేరబోతుందని అనేక మార్లు అనేక విధాలుగా ప్రభువు సూచక క్రియల ద్వారా నిరూపించాడని ఈరోజు మన వార్తలు చెప్తున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఎందుకు రాళ్లతో కొడుతున్నారు? ఏ కారణం బట్టి? నేను మీకు మీ ఎదుట అన్ని సత్కార్యాలు చేశాను కదా, మీ ఎదుట నేను మంచి కార్యాలు చేశాను కదా, తండ్రిని గురించి నేను మీకు బోధించాను కదా, మరి ఎందుకు ఏ విషయంలో మీరు నన్ను రాళ్లతో కొడుతున్నారు అని చెప్పి ప్రభువు ఆ యూదులను అడిగారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మనుషుడమైనది దేవుడనని చెప్పుకొనుచున్నావు అని చెప్పి మరి వాళ్ళు వాదించారు. అప్పుడు ప్రభువు ప్రవక్త గ్రంథంలో లేఖనంలో చెప్పబడినటువంటి వాక్యాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? మీరు దైవములని పిలువబడతారు అని వ్రాయబడట మీరు చదవలేదా అని. అంటే ఎవరైతే దైవ వాక్కును స్వీకరించారో, ఎవరైతే దేవుని వాక్కును తమ హృదయంలోకి స్వీకరిస్తున్నారో, ఆ దైవ వాక్కు వారిని అందరినీ కూడా దేవుని బిడ్డలుగా చేస్తుంది, దైవములాగా వారిని చేస్తుంది అని ప్రభువు అక్కడ ఆ మాటల్లో అర్థాన్ని వారికి తెలియజేస్తుంది. మరి మనందరం కూడా దైవ వాక్కుని స్వీకరిస్తూ ఉన్నాం. యేసు ప్రభువే దేవుని వాక్కు. ఆ వాక్కును మనం స్వీకరించాలి. ఆయన మన రూపంలో మానవుడిగా జన్మించాడు. మరి మనందరినీ కూడా దేవుని బిడ్డలుగా చేయడానికి, మనలో ఉన్నటువంటి పాపములను ప్రక్షాళన చేసి మనందరినీ కూడా
దైవములుగా ఎంచడానికి, దైవములుగా దేవుని బిడ్డలుగా మార్చడానికి ఇదిగో ప్రభువే మన మధ్యకు వచ్చాడు. మరి మనందరం కూడా దైవ వాక్కును స్వీకరిస్తూ ఉన్నాం, ఆలకిస్తూ ఉన్నాము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దైవ వాక్కు మనలోని ఆత్మలను ప్రక్షాళన చేసి మనందరినీ కూడా దైవములుగా దేవుని బిడ్డలుగా మారుస్తుంది. అటువంటి గొప్ప కార్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తుంది. అయినా కూడా వాళ్ళు నమ్మటం లేదు, విశ్వసించడం లేదు. ప్రభు అంటున్నాడు, సరే మీరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నేను చేసేటువంటి ఆ సత్కార్యములను అయినా మీరు నమ్మండి, ఆ సూచక క్రియలనైనా మీరు నమ్మండి అని ప్రభు వారితో చెప్తూ ఉన్నారు. అయినప్పుడు వాళ్ళు నమ్మలేదు. ఉన్నది ఏంటంటారా, ఇక్కడ మనందరం కూడా ఆలోచన చేయాలి. నీతిమంతుడు శ్రమలకు గురవుతాడు, సత్కార్యములు చేసిన వాడు శ్రమలకు గురవుతాడు. దేవుని గురించి ప్రకటించినటువంటి దైవ కుమారుడు యేసుక్రీస్తు శ్రమలకు గురయ్యాడు. ఇర్మియా ప్రవక్త యొక్క జీవితం, యేసు ప్రభు యొక్క జీవితము ఒక దగ్గర పోలిక మనం చూస్తాం. దేవుడు ఇర్మియాను తల్లి గర్భమున పడకపోవడమే నేను నిన్ను జాతులకు ప్రవక్తగా ఎన్నుకున్నానని ఇర్మియాతో దేవుడు చెప్తాడు. అలాగే ఇర్మియా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి, యోధా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ వారు చేసినటువంటి తప్పిదాలను, వారు చేస్తున్నటువంటి పాపములను, వారు జీవిస్తున్నటువంటి దైవ విరుద్ధమైనటువంటి జీవితాన్ని గురించి ఇర్మియా తన సొంత ప్రజలకు బోధించినప్పుడు వారు ఇష్టపడగా, వారికి అది ఇష్టంగా లేదు. అందుకని ఇర్మియా మరి ఈ విధంగా దేవుని ఎదుట ఫిర్యాదు చేస్తున్నాడు. ఏమని? ఎల్ల ఎడల భయము ఆవరించి ఉన్నది, అందరూ కూడా గుసగుసలాడుతున్నారు. చివరకు నా మిత్రులు, నా తల్లిదండ్రులే, నా సొంత వారే నన్ను చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు అని ఇర్మియా చెప్తూ, ఓ దేవా, నీవే నా బలం, నీవే నా రక్షణము, నిన్నే నేను ఆశ్రయించాను, నిన్నే నేను శరణు వేడుతున్నాను. ఇదిగో నా విరోధులు ఏమేమి మాటలు మాట్లాడుతున్నారు, ఏమి కుట్రలు కలుగుతున్నారు నీవు చూస్తున్నావు కదా. నీవు మనుషుల యొక్క హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు కనుక నేను నిన్ను నమ్ముతున్నాను. నీవే నన్ను కాపాడు, నా విరోధుల నుండి, నన్ను హింసించే వారి నుండి నన్ను కాపాడుము. నేను నిన్ను ఆశ్రయించాను, నిన్ను నమ్ముకున్నాను అని ఆ ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. మనం మంచి విశ్వాస జీవితాన్ని జీవించినప్పుడు, మనం కూడా సత్కార్యములు చేసినప్పుడు, మంచిని చేసినప్పుడు ఈ లోకము మనల్ని సహించదు, ఈ లోకం మనలను బాధిస్తుంది. బయలుదేరలే కోటుగాడు అన్నట్టుగా చూస్తారు, బయలుదేరిందిలే అన్నట్లుగా మాట్లాడుతారు. ఇది దుష్టుల యొక్క మనస్తత్వం. కాబట్టి మనందరం కూడా ఎవరికి భయపడాలి? యేసు ప్రభువు దేనికి భయపడ్డాడు? వారికి భయపడ్డాడా, లేకపోతే తండ్రికి భయపడ్డాడా? ప్రవక్త ఎవరికి భయపడ్డాడు? ఎవరికి విధేయించాడు? దేవునికి విధేయించాడా, లేకపోతే మనుషులు పెట్టే హింసలకు, మనుషులు మాట్లాడే ఆ కుట్రకు, దోషపూరితమైన మరి మాటలకు బెదిరిపోయాడా? ప్రవక్త బెదిరిపోయాడా? బెదరలా. కానీ ప్రార్థన చేశాడు, ఓ దేవా, నీవే నన్ను కాపాడు అని ప్రార్థన చేశాడు. అలాగే యేసు ప్రభువు కూడా భయపడలా. ఆ యూదులు ఆయనను రాళ్లతో కొడుతున్నా, చివరికి వచ్చే శుక్రవారం, పవిత్ర శుక్రవారం,
ఆయనను హింసించి బాధించి అనేక శ్రమలకు గురి చేసి ఆ శిలువ మీద చంపుతున్నా కూడా ప్రభువు భయపడలేదు. కారణం ఏంటంటే దేవుని మీద నమ్మకం, తండ్రి మీద విశ్వాసం, తండ్రి ఎడల ఆయనకున్న ప్రేమ, తండ్రి ఎడల దేవుని ఎడల ప్రవక్తకి ప్రభువుకి ఉన్నటువంటి ప్రేమ. అందుకని కీర్తన గ్రంథంలో ఆ భక్తుడు అన్నాడు, ప్రభువు నేను నిన్ను ప్రేమించుతున్నాను. ఆ మొదటి వచ్చిన 18వ కీర్తన, యావే ప్రభు నేను నిన్ను ప్రేమించుతున్నాను. కాబట్టి ఇది ఆ ప్రవక్తకి, ఇర్మియా ప్రవక్తకి, యేసు ప్రభువుకి హింసల మీద భయం లేదు. తనను దూషించేవారిని, తనను హింసించేవారిని చూచేవాడు భయపడలా, వారిద్దరూ భయపడలా. కానీ ఎవరికి విధేయత కలిగి ఉన్నారు, అవన్నీ ఆ బాధలు, ఆ శ్రమలు, ఆ హింసలు, ఆ నిందలు, అవమానాలు, ఆ హేళన అన్నీ కూడా ఎందుకు భరించారు, ఎందుకు సహించారు? ఆ శిలువ మరణం వరకు కూడా యేసు ప్రభు ఎందుకు ఆయన తన మరణానికి అప్పగించుకున్నాడు, అలాగే ప్రవక్త కూడా భరించాడు? కారణం ఏంటంటే తండ్రి మీద ప్రేమ, తండ్రి మీద విశ్వాసం, తండ్రి యొక్క మాటకు విధేయత. అందుకని అవన్నీ కూడా వారు లెక్క చేయక మంచిని చేసుకుంటూ పోయారే తప్ప, వెళ్ళిపోయారు. చివరి వరకు, ప్రాణం పోయే వరకు సత్కార్యములు చేస్తూనే వారు మరణించారు తప్ప ఎవరికి భయపడరు. కాబట్టి నువ్వు కూడా, నీవు ఒక మంచి విశ్వాసులుగా జీవించి సత్కార్యములు చేసినట్లయితే దేవుని పని, దేవుని సేవ, దేవుని కార్యములు మనం చేసినట్లయితే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హేళన చేసేవాళ్ళు ఉంటారు, నిందించేవాళ్ళు ఉంటారు, అవమానించేవాళ్ళు ఉంటారు, మరి ఫిర్యాదులు చేసేవాళ్ళు ఉంటారు, మనల్ని కొట్టేవాళ్ళు ఉంటారు, చంపడానికి కూడా మనల్ని వచ్చి ఉండేవాళ్ళు ఉంటారు. కానీ మనం ఎవ్వరికి కూడా భయపడకూడదు. దేవునికి మన విధేయత చూపించాలి, దేవుని మీద ప్రేమతో మనందరం కూడా జీవించాలి. అటువంటి విశ్వాస జీవితాన్ని మనందరూ కూడా దయచేయాలి. ఈ దివ్య బలి పూజలో అటువంటి శక్తిని ప్రభువు మనకి ఇస్తున్నారు, అటువంటి బలాన్ని మనకి ఇస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. జీవించినంత కాలం ఒక మంచి విశ్వాసులుగా, దేవుని భక్తులుగా, దేవుని ప్రభువు, దేవుని శిష్యులుగా మంచిని చేస్తూ, సత్కార్యాలు చేస్తూ, దేవుని సేవలో మన ప్రాణాలను కలిగించడానికి కావాల్సిన కృపను, అనుగ్రహాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని, మంచి మనస్సును, ప్రేమను, ఆ దేవుని పట్ల ప్రేమ, తోటి వారి పట్ల ప్రేమను మనందరూ కూడా దయచేయమని ఈ పూజలో ప్రార్థన చేస్తున్నాం. మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో అర్పితం ప్రభువా, అర్పితం అంకితం ప్రభువా నాకు జీవితం, అర్పితం ప్రభువా, అర్పితం అంకితం ప్రభువా నాకు జీవితం. సహోదరి సహోదరులారా, మీరు అర్పించు ఈ బలి సర్వశక్తి గల ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రె పిల్లలందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించిన పాత్రను కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొంది. ఇది దైవసుని విందు, ద్రాక్షావల్లి నేనే, మీరు నా రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లి నేనే, మీరు నా రెమ్మలు, నేను లేక మీరు
ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాద వచనంలో మనందరం కూడా చదువుకున్నాం. మనందరం కూడా పాపములకు మరణించి నీతికి జీవించడం కొరకు మన పాపములన్నీ కూడా ప్రభువు తన మీద వేసుకుని సిలువకు అప్పగించాను. తద్వారా మనందరం కూడా దేవుణ్ణి ప్రేమించి సేవించడానికి ఆయన మనలను లేవనెత్తను. ఈ విధముగా ప్రభువు పొందిన గాయముల ద్వారా మనము స్వస్థతలు పొందితిని, రక్షణము పొంది ఉన్నాము అని వాక్యపడినాము. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇర్మియా, యేసు ప్రభు ఇద్దరు కూడా దేవుని ప్రవక్తలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని ప్రేమించి దేవుని సేవ చేయడం వలన వారికి హింసలు, బాధలు, కష్టాలు, చివరికి మరణము ప్రాప్తించాయి. అలాగే నీవు కూడా ఒక మంచి క్రైస్తవుడిగా, కథోలికుడుగా జీవించడం ద్వారా ప్రభుని ప్రేమించి ఆయన సేవ చేయడను నేను భక్తి శ్రద్ధలతో పూజింపను, మీ రక్షణ ఫలములను మేము నిరంతరము చవిచూడను, యుగయుగములు జీవించుచు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మీకు సదా తోడయుండి మీ దీన ప్రార్థనలను మనలను ఆలకించి మీకు ఆయురారోగ్య భాగ్యములను, శాంతి సమాధానములను అనుగ్రహించి మీరు చేపట్టు కార్యములన్నీ కూడా విజయవంతం చేసి మీ ఉద్దేశముల తలంపులు నెరవేర్చి దేవుని సేవలో మీరు చేయు ప్రతి కార్యములను మీకు ఆశీర్వాదకరంగా, మహిమకరంగా మార్చి నిరంతరం ఆయన కృపలో మిమ్మల్ని దీవించి కాపాడుదురుగా. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. దయచేసి గమనించండి, రేపు సాయంత్రం